అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. మీరు లేచిన వెంటనే ఇలా అనుకుంటున్నారా, నా గురించి తలంచేవారు లేరు, ఆలోచించేవారు లేరు, మా పై అధికారి నాకు కొంచెము దయ చూపిస్తే చాలు కదా, ఎందుకు వారందరూ నాతో అంత కఠినంగా ఉంటున్నారు, లేక నా గురించి ప్రార్థన చేసేవారు లేరు, నా అనేవారు ఉన్నారు కానీ కనీసం తిన్నావా ఉన్నావా అని కూడా అడిగేవారు లేరు, అప్పుల బాధల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, నా పిల్లలు నా కుటుంబం అంటూ నేను బ్రతుకుతూ ఉంటుండగా ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? అయితే ఈరోజు మీ కొరకే ఈరోజు వాగ్దానం. రూతు 2:16 మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడివేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. ఇక్కడ రూతు గురించి రాయబడింది. అంతేకాదు, రూతు కృప చూపించడానికి దేవుడు బోయాజ్ అనే వ్యక్తిని వాడుకున్నాడు. బోయాజ్ ఎవరంటే పొలం యొక్క యజమానుడు. హీస్ ద ఓనర్ ఆఫ్ అ ఫీల్డ్. ఈ రూతు ఎవరనగా విధ్వరాలు, ఏరుకుంటుంది. ఆమె దీన స్థితిని మీరు గమనిస్తున్నారా? నీవు కూడా నీ జీవితంలో కష్టపడుతున్నావు కానీ నువ్వు ఏరుకొని చూస్తూ ఉంటున్నావు. ఏదో 3 పూట్ల తినడానికే. కొన్నిసార్లు కొంతమంది ఎంత కష్టపడతారు కదా ఉద్యోగంలో. అయితే దేవుడు నిన్ను చూసి చెప్తా ఉంటున్నాడు, నీవు ఏరుకుంటా నేను చూస్తున్నాను, నీ సత్క్రియ నేను చూస్తున్నాను, నువ్వు యథార్థంగా జీవించడం నేను చూస్తున్నాను. కాబట్టి బోయాజు ఎలాగైతే ఈ రూతు విషయంలో దయ చూపిస్తూ కావాలని వారి దాసులను పిలిపించి, ఇదిగో ఆమె కావాలని పిడికేడు వదిలేయండి, కావాలని ఆమె ఏరుకుంటున్న ఎవరు ధాన్యము గోధుమలు ఏదైతే ఏరుకుంటుందో దాంట్లో కావాలని వదిలేయండి అని చెప్పాడు. అలాగే నీ జీవితంలో కూడా కొంతమందికి దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. ఆమె ఏరుకొని కూర్చుకున్న దానికంటే 10 రోజులు ఎక్స్ట్రా వచ్చి 10 రోజులు ఎక్స్ట్రాగా తిన్నది. నీ జీవితంలో కూడా దేవుడు పరలోక బోయాజ్ కంటే మంచివాడుగా నీ పట్ల దయ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కొంతమందికి ఆజ్ఞాపించబోతున్నాడు. ముఖ్యంగా తన దాసులైన వారికి, ఉపకారం చేసేవారికి, సహాయం చేసేవారికి నీ నిమిత్తమై దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. వారు కొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి అని ఆజ్ఞాపించబోతున్నాడు. వారు కష్టపడే దానికంటే కొంచెం ఎక్కువ వారికి ఇవ్వండి అని. నిజమే, మన జీవితంలో అలాంటి ఉపకారులు, సహకారులు మనకు కావాలి కదా. దేవుడు నీ అందలి ఉన్న ప్రేమ బట్టి కొంతమందికి సహాయకులకు, ఉపకారులకు నీవు 10 రోజులు ఎక్స్ట్రా తినేంత స్థితిలో ఉండేటట్టుగా, 10 మందికి ఎక్స్ట్రా ఇచ్చేంత స్థితిలో ఉండేటట్టుగా దేవుడు నేను దీవించబోతున్నాడు. ఆయన ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు. ఎవరు ఆమెని గద్దించొద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ ఇస్తే, ఆయన ఆజ్ఞ జారీ చేస్తే మనుషులు ఈ లోకము వినకుండా ఉంటుందా? లేదు. దేవుడు నీ విషయమై ఈరోజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు లేరు, నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు. నీ కుటుంబంలో పెళ్ళిళ్ళ విషయంలో, పిల్లల విషయంలో, ఇంట్లో ఉన్న మరి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఒక్కదానివే అటు ఇటు తిరుగుతున్నావు, ఒక్కడివే కష్టపడుతున్నావా? దేవుడు నిన్ను చూసి ఉపకారాలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. నీకు కావలసిన దానికంటే ఎక్కువగా ఇచ్చి ఎక్కువగా కూర్చుకునేటట్టుగా దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. విశ్వాసంతో నాతో పాటు ప్రార్థన లేకపోయించిన. అలాగే ఈ దేవునికి మనం థ్యాంక్ యూ చెప్తామా? పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నీకు ధన్యవాదములు నాయనా. అయ్యా, నా ప్రయాసంను చూసిన దేవుడవు నీవు నాయనా. ఎవరు నా గురించి ఆలోచించకపోయినా నీవు ఆలోచించి నాయన ఎక్కువగా అయ్యా తండ్రి, నేను నా శక్తితో, నా సామర్థ్యంతో, నా తలాంతో, నా జ్ఞానంతో నేను ఏదైతే కూర్చుకోగలుగుతున్నా దానికంటే ఎక్కువగా ఇస్తున్నందుకు నీకు వందనాలు నాయన. ఈరోజు ఎవరైతే నాయన తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారందరికీ నువ్వు ఎక్కువగా ఇచ్చి వారిని సంతృప్తిలోనికి నడిపించమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మనుషులు నీవు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారంటే గుర్తుపెట్టుకోండి, దేవుడే వానికి ఆజ్ఞాపించారు. కాబట్టి విశ్వాసంతో కింద కమెంట్లో రాయండి, గాడ్ ఇస్ కమాండింగ్ సమ్వన్ టు బ్లెస్ మీ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.